తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. ఏపీలో కూటమి గెలిచే స్థానాలెన్ని? పోలింగ్ తర్వాత అభ్యర్థుల్లో ధీమా పెరిగిందా తగ్గిందా? ఏపీలో గొడవల పాపం ఎవరిది? ఓడిపోతామన్న భయమే అల్లర్లకు కారణమా? ఈ అంశాలపై ఇవాల్టి వారధిలో చర్చిద్దాం. జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మనతో ఉన్నారు. రాయపాటి అరుణతో మాట్లాడాలనుకునే ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నెంబర్ 040234900015, 040234900016, అలానే వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నెంబర్ 8006036036. రైట్, ఏపీలో కూటమి గెలిచే స్థానాలు ఎన్ని? ఇప్పటికే కూటమైతే ఎంతో ధీమా వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా కూటమే గెలుస్తుంది, ఈసారి అధికారం చేపడతామని కూటమి చెబుతోంది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ మూడు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశాయి. అయితే కూటమి గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు, జనసేన నేతలు, బీజేపీ నేతలు. అయితే పోలింగ్ తర్వాత అభ్యర్థుల్లో మరి ధీమా పెరిగిందా తగ్గిందా? అసలు ఏపీలో గొడవల పాపం ఎవరిది? ఎక్కడి గొడవలు ప్రారంభమయ్యాయి? ఎవరి గొడవలు మొదలుపెట్టారు? ఇవన్నీ ప్రస్తుతం ఏపీని కుదిపేస్తున్నాయి. ఎందుకంటే గొడవలు జరిగిన తీరు, అలానే ఇంట్లో పెట్రోల్ బాంబులు దొరకడం, మరోవైపు గూండాయిజం చేయడం, మరోవైపు పోలింగ్ తర్వాత ఇట్లా ఘర్షణలు నెలకొనడం ఇప్పుడు ఏపీని కుదిపేస్తోంది. మామూలుగా అయితే ఎప్పుడైనా ఎన్నికల్లో పోలింగ్కి ముందు ఎన్నికల ప్రచారంలో కానీ, లేకపోతే ఎన్నికల ప్రచారం చేసే సమయంలో కానీ ఒక పార్టీకి మరొక పార్టీ, ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు ఎదురుపడ్డప్పుడు మాత్రమే గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ ఏపీలో మాత్రం పోలింగ్ తర్వాత గొడవలు జరుగుతున్నాయి. సో ఓడిపోతామన్న భయమే అల్లర్లకు కారణమా? ఈ అంశాలపై చర్చిద్దాం. జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్కారం అరుణ గారు. నమస్తే అండి. సో కూటమి ఎన్ని సీట్లు గెలుస్తుందని అనుకుంటున్నారు? కూటమి అంచనా ప్రకారం 125 నుంచి 135 మధ్యలో గెలుస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఒకవేళ ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తే కనుక ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ వస్తుందనుకుంటున్నారా? అంతకు మించి వస్తుందా? తప్పకుండా అండి, ప్రభుత్వ ఏర్పాటుకు మించే వస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం బలంగా. అంటే మా జిల్లాల్లో ప్రతి జిల్లాకి ఎవరికి వాళ్ళం ఉన్న బలాబలాలను అంచనా వేసుకుంటే, అలాగే పోలరైజ్ అయిన ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే క్లియర్ గా తెలుస్తోంది మేము దాదాపుగా 130 క్రాస్ అవుతుంది కూటమి అని. రైట్, అంటే ఒక తిరుగులేని శక్తిగా మారతారని అనుకుంటున్నారా? తప్పకుండా అండి. సో జనసేన ఎన్ని స్థానాల్లో గెలవబోతుందంటారు? జనసేన 21 స్థానాల్లో గెలుస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. రైట్, సో జనసేన నేతల్లో ఆ ధీమా వ్యక్తమవుతుందా? తప్పకుండా అండి. కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళలోనూ, అలాగే ఆ నియోజకవర్గాల్లో ఉన్నట్లు క్యాడర్ లో కూడా బలంగా ఇదే వాయిస్ వినిపిస్తుంది. తప్పనిసరిగా 21 సీట్లు గెలుస్తాం మనం. రైట్, సో మీరు ప్రచారం చేసేటప్పుడు, అంటే జనసేన తరఫు నుండి ఎవరైతే పోటీ చేశారో వాళ్ళందరూ ప్రచారం చేస్తున్నప్పుడు వచ్చిన స్పందన ఎలా ఉంది? అదంతా ఇప్పుడు పోలింగ్ లో కనిపించిందా? తప్పకుండా అండి, స్పందన అసలు తీవ్ర స్థాయిలో, అంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అంత బాహాటంగా బయటపడి చెప్తారు. ఎలక్షన్ కోడ్ అమలవ్వగానే ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ తన పవర్స్ కోల్పోయి ఎలక్షన్ కమిషన్ చేతిలోకి పవర్స్ రాగానే సామాన్యుడు ఇంత స్థాయిలో బయటపడతాడు, ఈ 5 ఏళ్ల నుంచి తను ఆపుకున్నటువంటి ప్రెస్టేషన్ ఇంత ఓపెన్ గా బయటపడతాడని మేము ఊహించలేదు. కానీ మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ కి వెళ్ళినప్పుడు ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ అభ్యర్థి కూటమి నుంచి ఎవరు పోటీ చేసినప్పుడు, టీడీపీ అభ్యర్థి పోటీ చేసినా, బీజేపీ అభ్యర్థి పోటీ చేసిన, జనసేన అభ్యర్థి పోటీ చేసిన, నేను ముగ్గురికి క్యాంపెయిన్ చేశాను నాకున్న టైంలో బిఫోర్ యాక్సిడెంట్. ప్రతి చోట ఇదే వాయిస్ వినిపించింది. యాంటీ గవర్నమెంట్ వాయిస్ అనేది క్లియర్ గా పల్లెల్లో ఎక్కువ వినిపించింది. మేము అనుకుంది ఏంటంటే పథకాల ద్వారా ఎక్కువ పల్లెల్లో వాళ్ళే ఆకర్షితులు అయ్యి ఉంటారు. మేబీ పల్లెల్లో ఓటింగ్ అనేది కూటమికి అనుకూలంగా రాకపోవచ్చు, అది వైసీపీకి అనుకూలంగానే ఉండిద్దేమో అని భావించాము. కానీ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే మా అంచనా తప్పు. పల్లెల్లోనే ప్రజలు విపరీతంగా రియలైజ్ అయ్యారు ఈ ప్రభుత్వం పట్ల, వాళ్ళు చేసినటువంటి ఈ మోసపూరితమైనటువంటి పాలన పట్ల అని మాకు అర్థమైంది ఈ క్యాంపెయిన్ లో. రైట్, మనకు కాల్ ఉన్నారు. మనోహర్ డెట్రాయిట్ నుండి కాల్ చేశారు. మనోహర్ గారు. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే సార్. నమస్తే అండి. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనుకోవచ్చు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అనుకోవచ్చు. ఈ కంప్లీట్ ఎలక్షన్ 2024కి ఆయన చాలా మంచి స్ట్రాటజీతో కూటమి చేసి ఇంత టఫ్ ఫైట్, ఒక పెద్ద సస్పెన్స్ ను క్రియేట్ చేసేంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఎన్నికలు బాగా జరిగినాయి.
మెయిన్ ఏంటంటే అప్పులు తేవడం, బటన్ నొక్కడం, డబ్బులు పంచడం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది జగన్మోహన్ రెడ్డి గవర్నెన్స్ ఫ్రమ్ పాస్ట్ 5 years. కాబట్టి ఇది మీరు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారేమో అనుకుంటున్నాను. కానీ ఇప్పటి నుంచి June 4th వరకు మీరు జనసేన గాని, తెలుగుదేశము నాయకులు గాని మీరు ప్రాణాలు కాపాడుకోవాలండి. అల్లర్లు ఇంకా తీవ్రం అవ్వచ్చు. June 4th కూడా అల్లర్లు పెరగవచ్చు. ఎందుకంటే కూటమికి అట్లీస్ట్ టఫ్ ఫైట్ ఉన్నా కూడా ఒక 100-110 మధ్యలో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సీట్స్. కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కానీ మీరేంటంటే అప్పటి వరకు మీరు ప్రాణాలు కాపాడుకోవాలి. ముఖ్యంగా ఈ గుడ్డలి ఈ వైసీపీ నుంచి ప్రతి జనసేన నాయకుడు కానీ కార్యకర్త, కాబట్టి వాళ్ళు అధికారం కోల్పోతే వాళ్ళు ఉండలేరు. చాలా అల్లర్లు ఇంకెక్కువ ప్రమాదం ఉంది. దాని గురించి మీరు ఏమంటారు? తప్పకుండా సార్, ఇది మీరు నేను అనుకోవడమే కాదు, ఆల్రెడీ కేంద్ర నిఘా విభాగం కూడా రాష్ట్రానికి అదే సంకేతాలను ఇచ్చింది. బిఫోరు కౌంటింగ్ కానివ్వండి, అలాగే కౌంటింగ్ తర్వాత కూడా కొన్ని రోజుల పాటు కానివ్వండి, హింసాత్మకమైన సంఘటనలు అనేవి రాష్ట్రంలో జరగవచ్చు. కాబట్టి అత్యధికంగా భద్రతా దళాలను కేంద్రం నుంచి ఇస్తాము, తప్పనిసరిగా ఎట్లాంటి అల్లర్లు జరగకుండా చూడండి అని చెప్పేసి కేంద్ర నిఘా విభాగం కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగానికి అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఇప్పుడు ఆల్రెడీ మాచర్లలో, పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ కొట్లాట్లు చూస్తూ ఉంటే ఎవరైనా సహజంగా ఇంతకుముందు మేము సినిమాల్లో మాత్రమే చూసాం, అంటే రియల్ గా మేము ఆ ప్రాంతం వాళ్ళం కాదు కాబట్టి మాకు తెలియదు. అప్పుడు అంటూ ఉంటారు అక్కడ గొంతెత్తి ప్రశ్నించే అంతా కూడా ఎవరికి ఉండదు, అక్కడ పెద్దలు అంతా పెత్తందారులుగా వ్యవహరిస్తూ ఉంటారు, కాబట్టి సామాన్యుడికి అక్కడ వాయిస్ ఉండదని చెప్పేసి అది మేము వింటమే తప్ప చూడలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఒక మాఫియాని పెంచి పోషిస్తాడు జగన్ గనుక అధికారంలోకి వస్తే అని చెప్పేసి 2019కి ముందు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అది ఈ రోజు నిజం అవుతుంది. ఎప్పుడో మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అప్పుడెప్పుడో పల్నాడులో గొడవలు సమసిపోయాయి, ఇప్పుడు లేవు. అట్లాంటిది మళ్ళీ పల్నాడులో ఇవాళ కత్తు రాడ్లు పట్టుకొని రోడ్డుల్లో తిరిగి పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు మళ్ళీ మనుగడలోకి వచ్చి గొడ్డలు తీసుకెళ్లి ఇళ్ల మీదకి వెళ్లే స్థాయికి ఈ రోజు ఆడబిడ్డల్ని కూడా ఆ మహిళలు అని కూడా చూడకుండా తలలు పగలగొట్టే స్థాయికి వాళ్ళు అక్కడ కక్షలు కార్పణ్యాలు రగులుతున్నాయి అంటే అది ఎవరి యొక్క క్రెడిట్ అండి? అది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు అలాగే వివిధ రకాల అభివృద్ధి పనులు విస్తరింప చేసినా చెయ్యకపోయినా ఒక గంజాయి అలాగే ఇప్పుడు ఫ్యాక్షనిజం కూడా చేశాడు మనకు తెలియకుండానని చెప్పేసి ఇవాళ బయటపడింది. దీన్ని ఇప్పుడు చూసాం కాబట్టి ఇంకా ఈ ఫ్యాక్షనిజం గురించి కూడా అవేర్నెస్ పెంచాలి జనాల్లో. ఇన్ని రోజులు గంజాయి గురించి పెంచాం అవేర్నెస్, ఇప్పుడు ఫ్యాక్షనిజం గురించి కూడా పెంచాలి. రైట్, మరో కాల్ ఉన్నారు. సురేందర్ రెడ్డి సౌదీ అరేబియా నుండి కాల్ చేశారు. సురేందర్ రెడ్డి గారు. రాయపాటి అన్నయ్య గారు నమస్తే అండి. సురేందర్ రెడ్డి నా పేరు. నమస్తే సార్. మేడం నాది 3 points అంటే నాది మోర్ దెన్ దట్ ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీమోర్. మేడం ఏంటంటే నా 3 points ఏంటంటే మేడం, ఇప్పుడే మీరు కాలర్తో మాట్లాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే అక్కడ ఎవరితో మాట్లాడే ఛాన్స్ ఉండదు అనే ఒక మాట అన్నారు మీరు, అదొకటండి. సో దాంట్లో ఏంటంటే నా పాయింట్ ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు మొన్న నాగబాబు గారు అంటే అఫీషియల్గానే చెప్పారు ఏంటంటే జన సైనికులు ఎవరు మాట్లాడడానికి హక్కు లేదు, ఎవరు మాట్లాడకూడదు అని ఒక మాట చెప్పారు. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు కూడా సీట్స్ అంటే వాళ్ళు అనుకున్న దాన్ని ఏమంటారంటే ఫస్ట్ నుంచి కూడా ఎవరైతే 10 years నుంచి వాళ్ళు పోరాటం చేస్తే వాళ్ళ దగ్గర లేకుండా ఉన్నాయండి, అదొకటండి. ఇంకోటి మీరు వాలంటీర్ల మీద ఏంటంటే మీరు 13,000 మంది మిస్ అయిన ఎంతో అమౌంట్ చెప్పారు, ఎంతో నెంబర్ చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు. ఆ నెంబర్ మిస్ అయిన వాలంటీర్ను మీరు ఎలా కంటిన్యూ చేస్తారు, అదొకటి. వాళ్ళని ఇంకెక్కువ అమౌంట్ ఎక్కువ సాలరీస్ ఇచ్చి కంటిన్యూ చేస్తా అని చెప్పారండి, అదొకటి. ప్లస్ ఇంకోటి పథకాల వల్ల అది మనకు శ్రీలంక అయిపోయే ఛాన్స్ ఉందని చెప్పారు. సో మీరు వాటికి వేరే పేర్లు పెట్టి ఇచ్చారండి, ఇదొకటండి. సో మీరు ఇవన్నీ ఎలా గెయిన్ చేద్దాం అనుకుంటున్నారు? సార్ మీరు ఫస్ట్ అన్నది సీట్ల విషయం కదా? ఎస్, హలో. అవునండి అరుణ్ గారు. సార్ 10 ఏళ్లుగా పార్టీని నిలపడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారో మా అందరికీ తెలుసు. అలాగే ఆయన వెనకాల నాయకుల కన్నా కూడా కార్యకర్తలు ఆయన నమ్మి ఎప్పటి నుంచో పార్టీని ఆయనతో పాటు గ్రౌండ్ లో విస్తరింప చేయడంలో బలంగా నిలబడ్డ వాళ్ళం కార్యకర్తలం కూడా. ఇవాళ రాష్ట్రం కోసం కూటమిగా వెళ్లాల్సి వచ్చినప్పుడు రాజకీయ పార్టీ అంటే
నాయకుల యొక్క అధికారం కోసం కాదు, రాజకీయ నాయకులు అంటే వాళ్ళ స్వార్థం కోసం కాదు, ప్రజాస్వామ్యాన్ని నిలపడం కోసం, ప్రజల కోసం పదవులు అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా త్యాగం చేయాల్సి వస్తే ఎవరిమైతే కూటమి కావాలి కంపల్సరిగా రాష్ట్రం బాగుపడాలి అంటే అని పొత్తు కోసం ట్రై చేశామో డెఫినెట్ గా మాకే ఆ త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది క్లియర్ గా. అందువల్ల ఎవరైతే రాష్ట్రం కోసం నిలబడ్డాము, ఇవాళ కళ్యాణ్ గారు క్లియర్ గా ఆయన ఎప్పుడు నేను ముఖ్యమంత్రిని అయిపోవాలి అర్జెంట్ గా అని చెప్పేసి ఏ రోజు పోరాడల. ప్రజల కోసం నిలబడాలి, నాకు అధికారం ఉన్నా లేకపోయినా సామాన్యుడి పట్ల నేను నిలబడాలి అని చెప్పేసి ఫస్ట్ నుంచి కేవలం ఒక సామాన్యుడి వైపు నుంచి రాజకీయం చేయాలని ఆలోచించిన వ్యక్తి కాబట్టే ఆయన ఎంచుకున్న పందా కానివ్వండి, రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకురావాలి అని చెప్పేసి, అలాగే మనీ పాలిటిక్స్ తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి, ఇట్లాంటివి ఉన్నప్పుడు సామాన్యుడు అనే వాళ్ళు రాజకీయాల్లోకి రాలేరు, సామాన్యులు రాజకీయాల్లోకి రాకపోతే అవినీతిమయమైన వ్యవస్థలను మార్చడం కష్టం కాబట్టి బడ్జెట్ అనేది తగ్గించి రాజకీయాలు చేయాలి, ఓట్లు కొనకుండానే రాజకీయాలు చేయాలి, ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడే సామాన్యులు రాజకీయాల్లోకి రాగలరు. అలాగే సిద్ధాంతాలు, కులాలను కలిపి మతాలకు అతీతంగా రాజకీయాలు చేయాలి అని చెప్పేసి ఆయన ఏ సిద్ధాంతాలతో అయితే పార్టీ పెట్టారో ఆ సిద్ధాంతాల ప్రకారం ఆయన వాళ్ళు నిలబడ్డాడు. ఆయనకి వాళ్ళ 40 సీట్లు అనే దానికన్నా కూడా కూటమి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలకుండా ఉంటేనే ప్రభుత్వాన్ని మార్చగలము, ఈ ప్రభుత్వాన్ని దించితేనే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ద్వారా మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలం అని చెప్పేసి బలంగా నమ్మాడు. కాబట్టి దానికి ఆయన త్యాగం చేసి కూటమిలో వచ్చిన సీట్లను తీసుకొని వాటిని పోటీలో నిల్చోబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే రెండో అంశం మీరు మాట్లాడింది వాలంటీర్ల విషయం సార్. క్లియర్ గా నేను ఒక విషయం ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇప్పుడు మీరు అడిగారని కదా, గతంలో కూడా చాలా డిబేట్ లో నేను చెప్తూ ఉంటాను, నడిపించే నాయకుడిని పట్టే వెనకాల నడిచే సేన యొక్క అడుగులు పడితే నేను బలంగా నమ్ముతాను. దాన్ని ఇద్దరు నాయకులు ప్రూవ్ చేశారు. గతంలో రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానివ్వండి, ఇక అంబటి రాంబాబు గారు కానివ్వండి, పేర్ని నాని కానివ్వండి, వీళ్ళంతా ఇప్పుడు రాజకీయాల్లోకి రాలే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి రాల. బిఫోర్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా వీళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఎప్పుడు వీళ్ళు ఈ స్థాయిలో వాళ్ళ పోర్ట్ఫోలియోలను ఇంత అసమర్థంగా నిర్వర్తిస్తారని కానివ్వండి, అలాగే ప్రెస్ మీట్లు పెడితే వాళ్ళ భాష, పదజాలము, పదప్రయోగం ఈ విధంగా ఉండిద్దని కానివ్వండి, రాష్ట్రం పట్ల అలాగే ప్రతిపక్ష పార్టీల యొక్క నాయకుల పట్ల, వాళ్ళ వ్యక్తిత్వాల పట్ల ఇట్లాంటి భావజాలాన్ని, వల్గారిటీతో కూడినటువంటి భావజాలాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మాట్లాడతారని కానివ్వండి, ఎప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. బిఫోర్ జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత, ఆ పార్టీలోకి వీళ్ళు వెళ్ళిన తర్వాత, ఎట్ ఏ టైం జగన్మోహన్ రెడ్డి గారి చేతికి అధికారం వచ్చిన తర్వాత, అతని యొక్క నాయకత్వంలో వీళ్ళు నడవడం మొదలు పెట్టిన తర్వాతే వీళ్ళింత భ్రష్టత్వ మనస్తత్వాలు ఉన్నవాళ్ళు అని చెప్పేసి మనందరికీ అర్థమైంది. అట్లాగే వాలంటీర్ల వ్యవస్థ కూడా, వాలంటీర్లు ఇన్ని రోజులు దేనికి వాడుకున్నారు? ప్రజల యొక్క డేటాను తీసుకురావడానికి వాడుకున్నారు. రేపొద్దున మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాలంటీర్లకి వివిధ రకాల బాధ్యతాయుతమైన పనులను అప్పగించి పర్సనల్ డేటాలను కలెక్ట్ చేయడానికి కానివ్వండి, లేదంటే వాళ్ళు వెళ్ళి ఓటర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఏదో బ్లాక్ మెయిల్ చేసేసి మేము చెప్పింది మీరు ఇది చేస్తేనే మీకు ఈ పథకాలు ఇస్తాము, లేదంటే మా ఇష్ట ప్రకారం మీరు నడుచుకుంటే నీ పథకాలు ఇస్తామనే ఇలాంటి కాన్సెప్ట్లకు వాళ్ళని వాడకుండా, స్టేట్ లో చాలా బాధ్యతలు సరైన మ్యాన్ పవర్ లేక ఆగిపోయాయి, టైంకి నిర్వర్తించే వాళ్ళు లేక. అట్లాంటి పనులన్నింటికీ కూడా వాలంటీర్లను బాధ్యతాయుతమైన పదవుల్లో, పనుల్లో ఉపయోగిస్తూ వాళ్ళకి ఎక్కువ జీతం పెంచడం జరిగింది సార్. అలాగే ఇంకోటి మాట్లాడారు, పథకాలు. ఇప్పుడు మనము ఒక ఇల్లే తీసుకుందాం సార్, జస్ట్ మన స్టేట్ ను ఒక యూనిట్ గా ఒక ఇల్లుగా తీసుకుందాము. మా నాన్నగారు లేదంటే నా హస్బెండ్ ఉన్నారు, పని చేయడం చేత కాకుండా ఉండి ఇంట్లో అది ఒక రోజు బీరువా అమ్మేసుకుని తిందాం, ఒక రోజు డ్రెస్సింగ్ టేబుల్ అమ్మేసుకుని తిందాం, ఒక రోజు టీవీ అమ్మేసుకుని తిందాం, ఫ్రీగా వచ్చేస్తున్నాయి పథకాలు అని చెప్పేసి ఇచ్చేసి, మా ఆవిడకి మంచి పట్టు చీర కొనిపిద్దాం టీవీ అమ్మేసి, లేదంటే నా కూతురికి మంచి గాజులు కొనిపిద్దాం డ్రెస్సింగ్ టేబుల్ అమ్మేసి అని, ఈ కాన్సెప్ట్ లో వెళ్తే కొద్ది రోజులకి ఏమైంది, ఇల్లంతా ఖాళీ అయిపోతే తర్వాత ఇల్లు కూడా అమ్మేసుకొని రోడ్లో మనం నించోవాల్సి వచ్చింది. అదే ఒక యజమాని స్థాయిలో ఉన్న వ్యక్తి బయటికి వెళ్ళి ఎర్నింగ్, ఇన్కమ్ సోర్సెస్ అనేవి జనరేట్ చేసుకొని ఇంట్లోకి ఆదాయం తీసుకొచ్చేసి, నాకు పట్టు చీర కొనిచ్చినా, నా పిల్లలకు బంగారు గాజులు కొనిచ్చినా, ఇంకోటి చేయించినా సరే ఎవరికి అభ్యంతరం ఉండదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో సంక్షేమ పథకాలు అనేవి ఇన్కమ్ జనరేట్ అనేది తెలియకుండా, రాష్ట్రానికి వచ్చే నిధులని పెట్టుబడిదారులని రానివ్వకుండా, ఎటు సైడ్ నుంచి ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోకుండా, ఖజానాకి ఆదాయం అనేది పెంచకుండా, ఖజానాలో ఉన్న డబ్బులన్నీ ఖాళీ చేస్తూ ఈ పథకాల పేరుతోటి, అలాగే అప్పులు తీసుకొచ్చి అవి కూడా ప్రజల నెత్తిన మోపుతూ, ఆర్థిక క్రమశిక్షణ అనేది లేకుండా కేవలం గోడలకి, రంగులకి, స్టిక్కర్లకి, పేపర్లో యాడ్లకి, అనవసరమైన బండ్లు అవి ఇవి క్రియేట్ చేయడానికి వీటికి ఖజానాని ఖాళీ చేస్తున్నారు. దీనివల్లే సంక్షేమ పథకాలు అనేవి భారంగా మారాయి వాళ్ళ స్టేట్ కి. అదే కూటమి గవర్నమెంట్ కనుక వస్తే 100% పెట్టుబడిదారులను ఆహ్వానించడము, అలాగే ప్రకృతి వనరులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఎక్కువ పర్సెంట్ ఇసుక అనేది ఇంతకు ముందు 1100కి 1200 కొనుక్కునే వాళ్ళం మేము సామాన్యులమే.
అంటే దూరాన్ని బట్టి ఉండేది. ట్రక్ డీజిల్ అలాగే డ్రైవర్ మామూలు ఇచ్చేసి మేము తీసుకొచ్చుకునేవాళ్ళం. కానీ వాళ్ళ ఆ సిచ్యువేషన్ లేదు. ట్రక్ ఒక్కొక్క చోట 6,000, 6,500 అట్లా అమ్ముతున్నారు. ఆ డబ్బులన్నీ ఖజానాకి వెళ్తాయా లేదనేది ఎవరికి ఇక్కడ తెలియదు. అసలు ఆ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరికి లేదు. అట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా ఎన్డీఏ కూటమి యొక్క గవర్నమెంట్ లో కంట్రోల్ చేసి ప్రకృతి వనరుల నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా ప్రజా ఖజానాకే వెళ్లేలాగా చేసి ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ చేసి స్టేట్ లో, అలాగే ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాల మీద వచ్చే ట్యాక్స్ ద్వారా కూడా క్లియర్ గా సంక్షేమ పథకాలనే అమలు చేయడం జరిగింది. ఆదాయం వస్తూ ఉంటే సంక్షేమం ఇవ్వడం వల్ల రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ లేదు. ఆదాయం రాకుండా సంక్షేమం ఇస్తేనే వాళ్ళ అప్పుల్లో ఊబిలోకి కూరుకుపోతుంది స్టేట్. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలవబోతోంది? ఇప్పుడు అంతటా ఇదే చర్చ జరుగుతోంది. నిజం చెప్పాలంటే భారీగా బెట్టింగ్లు కూడా సాగుతున్నాయి. కోట్లలో బెట్టింగ్ సాగుతుందంటే ఏపీ రాజకీయాలు ఏ దిశగా వెళ్తున్నాయి? ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీ అధికార కుర్చీని చేజిక్కించుకుంటుంది? ఎవరు సీఎం కాబోతున్నారు? నెక్స్ట్ ఏపీని పరిపాలించే 5 సంవత్సరాలు పరిపాలించే ఆ అధినేత ఎవరు? ఇదే విషయం పైన ప్రస్తుతం ఏపీ అంతటా చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు అంటే పోలింగ్ రోజు ముందు వరకు హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి అన్ని పార్టీలు. ఎవరికి వారు ఎంత గట్టిగా ప్రచారం చేశారంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు, మా పార్టీ గెలుస్తుంది అంటే మా పార్టీ గెలుస్తుందని. కానీ ఇప్పుడు ఏపీలో ఏం జరగబోతోంది? మరోవైపు ఏపీలో వైకాపా విజయావకాశాలపై బొత్స ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఎలక్షన్ కమిషన్ ఎవరైతే నియమించిందో ఒక అధికారిని, ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని లా అండ్ ఆర్డర్ సంబంధించి పర్యవేక్షించడానికి, ఆ అధికారి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల ఏదైనా కంప్లైంట్, ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే దాని మీద క్షుణ్ణంగా పరిశీలన లేకుండా చర్య తీసుకొని ఏ ప్రాంతంలో అయితే జిల్లాధికారులను మార్చారో ఆ ప్రాంతంలోనే సంఘటనలు జరిగాయి. 175 దగ్గరికి వస్తాం. మహానాడు ఎవరైనా క్యాన్సిల్ చేస్తారమ్మా? మహానాడు క్యాన్సిల్ నువ్వు అలా లేరు అనుకుంటున్నాను, అందుకే వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారు. వాళ్ళు ఉంటే ఎందుకు చేస్తారు? ఇంకా ఆడవాడికి చేస్తారు, కానీ నేర్చుపడిపోయి డెవలపడిపోయి చేస్తుంటారు. స్వార్థంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మా పార్టీ మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రం రావాలని కోరుకుంటున్నాను. 22 కాదు బాబు, ఏం అంత నేను మాట్లాడుతుంది ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి? 22 అనలేదు, మా మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రం రావాలి, అండర్లైన్. జనసేన అధికార ప్రతినిధి అరుణ ఉన్నారు. అరుణ గారు, బొత్స గారు మాట్లాడింది మీరు వినే ఉంటారు కదా. సో దానికన్నా ముందు, అంటే బొత్స గారు మాట్లాడిన దాని ముందు, డిస్కషన్ చేసే ముందు కిరణ్ డాలస్ నుండి కాల్ చేశారు. కిరణ్ గారు. హలో కిరణ్ గారు, అరుణ గారు ఉన్నారు. హలో అరుణ్ గారు. హలో, నమస్తే అరుణ్ గారు. జనసేన తరపున మీరు చేస్తున్న త్యాగం నిజంగా మీ పార్టీ గుర్తుపెట్టుకుంటుందో లేదో తెలియదు, కానీ నేను మాత్రం మిమ్మల్ని గుర్తిస్తున్నాను. లాస్ట్ 5 years గా యు బీన్ అ వండర్ఫుల్ స్పోక్స్ పర్సన్ ఫర్ జేఎస్పీ. అండ్ మీ మీద అటాక్స్ తర్వాత కూడా మీరు గట్టిగా నిలబడిన పద్ధతి అయితే రియల్లీ అడ్మైరింగ్ అండి. వెల్ డన్ ఫర్ దాట్. అండ్ నా పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, చంద్రబాబు గారి మీద మీకు అంత నమ్మకం ఎలా కుదిరింది? అంటే లాస్ట్ టైం ఇంత జరిగిన తర్వాత మీరు 2014లో అంత సపోర్ట్ చేసిన తర్వాత ఎలా ఆ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని అంత నిందలేసి దూషించినా కూడా మళ్ళీ 2024లో అంత నమ్మకం ఎలా కలిగింది? సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు ఆరోపణలు చేస్తున్నారు, వైసీపీ ప్రభుత్వం మీద, జగన్ గారి మీద ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఆరోపణలు చేసే ముందు ఎందుకని ఫ్యాక్ట్ చెక్ చేయట్లేదు? ఫ్యాక్ట్ చెక్ చేసి ఆరోపణలు, అవి మేము చేస్తున్న ఆరోపణలు కరెక్టా కదా అని చేయకుండా జస్ట్ ఎల్లో మీడియాలో ఉన్నదాన్ని ఎందుకు మీరు నమ్మి అవే ఆరోపణలు మళ్ళీ చేస్తున్నారు? థర్డ్ పాయింట్, ఫ్యూచర్ లో మీ పార్టీ బలపడటానికి మీరేం చేస్తారు? ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ సిబిఎన్ మళ్ళీ మిమ్మల్ని పక్కన పెడితే, ఎప్పుడు ఇన్ కేస్ యూ విన్ లెస్ సీట్స్, మీరు రేపు కూటమి ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత మీకు గనక తక్కువ సీట్లు వచ్చి కూటమి ప్రభుత్వం ఫామ్ అయితే, ఒకవేళ సిబిఎన్ మిమ్మల్ని పక్కన పెడితే దాన్ని మీరు ఎలా తీసుకోబోతున్నారు? పాయింట్ నెంబర్ 1 సార్, మీరు అడిగింది సిబిఎన్ గారిని ఎలా నమ్మారు గతంలో అని చెప్పి. గతంలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వ్యక్తిని ఇప్పుడు ఎలా నమ్మారని మీరు అడిగారు సార్. ఇప్పుడు మీకు, అలాగే ఇది స్టేట్ లో ఉన్న అందరికీ, అలాగే నాకు నేను కూడా చెప్పుకుంటున్నాను సార్ క్లియర్ గా.
రాష్ట్ర రాజకీయాలు కానివ్వండి, దేశ రాజకీయాలు కానివ్వండి, ఎప్పుడు మోదీ గారి ఫ్యామిలీ గురించో, రాష్ట్రంలో సిబిఎన్ గారి ఫ్యామిలీ గురించో, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించో, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించో రాజ్యాంగము ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయలేదు. రాష్ట్రాల్లో ఎలక్షన్స్ రావట్లేదు. క్లియర్ గా వ్యక్తిగత జీవితాలను పక్కన పెట్టి వ్యవస్థాగతమైన అభివృద్ధి కోసం మాత్రమే రాజకీయాలు జరిగేది. వ్యవస్థాగతమైన మార్పుల కోసం మాత్రమే రాజకీయాలు జరిగేది. ఇప్పుడు అరుణ అనే అమ్మాయి మీకు నచ్చకపోవచ్చు, అలా అని మీరు నన్ను తిట్టారు కదా అని చెప్పేసి రేపొద్దు నేను ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నప్పుడు, నా కంట్రోల్లో మీ పరిధి అనేది ఉన్నప్పుడు మీరు నన్ను తిట్టారు కదా అని చెప్పేసి మిమ్మల్ని నేను సొసైటీ నుంచి, నా బాధ్యతాయుతమైన పదవుల నుంచి పక్కన పెట్టి చూడకూడదు. అది ప్రజాస్వామ్య వ్యతిరేకం, ప్రజాస్వామ్య విరుద్ధం, రాజ్యాంగ ఉల్లంఘన. అది క్లియర్ గా అంటే మా పవన్ కళ్యాణ్ గారి అమ్మగారిని తిట్టారనో, లేదా చంద్రబాబు నాయుడు గారి భార్య గారిని తిట్టారనో, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారిని తిట్టారని చెప్పేసో పార్టీల మధ్య పొత్తులు కుదరకూడదు, పార్టీలకు సపోర్ట్ చేయకూడదు, గవర్నమెంట్ ఫామ్ చేయకూడదు అంటే అది పిచ్చితనం అని అంటాను నేనైతే క్లియర్ గా. అది మనకి సరిగ్గా ప్రాసెస్ అనేది, పాలసీ అనేది తెలియకపోవడం అంటాను. దానివల్ల ఇప్పుడు మళ్ళీ ఎలా నమ్మారు చంద్రబాబు నాయుడు గారిని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గనక సిబిఎన్ గారి కన్నా కూడా ఏమన్నా సువర్ణ అక్షరాలతో లిఖించదగినట్లుగా గనక ప్రతి అంశాన్ని వాట్ ఈజ్ వాట్ అండ్ పారామీటర్స్ ప్రకారం చూస్తే అప్పులు ఎంత తెచ్చారు, రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఎంత కంట్రోల్ చేశారు, అలాగే మాదక ద్రవ్యాలు ఎంతవరకు కంట్రోల్ చేశారు, మద్య నిషేధం ఎంతవరకు చేశారు, ఉద్యోగాల కల్పన ఎంతవరకు చేశారు, ప్రాజెక్టులు ఎంతవరకు పూర్తి చేశారు, రైతులకి పంట సాయం ఎంతవరకు చేశారు, పంట సాగు ఎంత భూమి జరుగుతుంది ఈ గవర్నమెంట్ టైంలో, ఇవన్నీ ఒకటి ఒకటి ఎదురుగా పెట్టుకొని ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కనుక మనం బేరీజ్ వేసుకుని ప్రాక్టికల్ సమ్స్ తోటి, మళ్ళీ పేపర్ లో వేసే సమ్స్ కాదు, ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీతో మనం మాట్లాడుకోవాల్సి కనుక వస్తే, సిబిఎన్ గారి గవర్నమెంట్ కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కనుక బెటర్ గా కనుక ఉన్నట్లయితే ఇవాళ పొత్తులోకి వెళ్లాల్సిన అవసరం అసలు పవన్ కళ్యాణ్ గారికి వచ్చి ఉండేదే కాదు. ఇవాళ స్టేట్ సఫర్ అవుతుంది కాబట్టి, విభజన తర్వాత ఏర్పడినటువంటి లోటు బడ్జెట్ వల్ల ఇప్పుడు వచ్చిన ఈ ముఖ్యమంత్రికి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం ఒకటి, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్లకుండా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ, హక్కులు హరిస్తూ, ప్రజల వాయిస్ అనేది బయటకు వినిపించకూడదు, ప్రభుత్వాన్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు అన్న రీతిలో హింసిస్తూ, పోలీసులను కూడా తప్పుదారి పట్టించేసి పోలీసులతో కూడా క్రైమ్ చేపిస్తూ ఉంటే, అట్లాంటప్పుడు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పించాలి అంటే ఆ పార్టీని తప్పనిసరిగా వ్యతిరేక ఓటు అనేది ఏకమవలసిన అవసరం వాళ్ళు ఏర్పడింది, రాష్ట్ర ప్రజలకు ఏర్పడింది, పార్టీలకు ఏర్పడింది. దాంట్లో భాగంగానే సిబిఎన్ గారితో బీజేపీ తోటి మేము పొత్తుల్లోకి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ మీరు అడిగింది సార్, పార్టీని బలోపేతం చేసుకోవడానికి మీరు ఎలా చేస్తారు అని చెప్పేసి మీరు అన్నారు సార్. ఇక్కడ విషయం ఏంటి అంటే, కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారికి గనక ఇన్కమ్ సోర్సెస్ వేరే దారుల ద్వారా ఏమన్నా వస్తూ గనక ఉన్నట్లయితే ఫుల్ టైము ఇదే పనిగా ఉండి ఇంకా గ్రౌండ్ లో నుంచి పార్టీని డెవలప్ చేస్తూ, డబ్బులు పెట్టే నాయకులు తీసుకొచ్చి పార్టీలకు పెట్టుకుంటూ, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి సెర్చ్ చేసుకొని పారిశ్రామికవేత్తల నుంచి నల్లధనాన్ని తీసుకొచ్చుకుంటూ ఇట్లా రకరకాల మార్గాలతో పార్టీని డెవలప్ చేసుకునేవాళ్ళు సార్. లేదా వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఎవరైనా సరే రాజకీయాల్లో కనుక ఉండి ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాన్నగారి నుంచి ఎలాగా పార్టీ క్యాడరు పార్టీ వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారికి ఎలాగ ఎన్టీఆర్ గారి నుంచి పార్టీ క్యాడరు పార్టీ వచ్చిందో, అట్లాగే కళ్యాణ్ గారికి కూడా ఫోర్ ఫాదర్స్ నుంచి పార్టీ క్యాడరు పార్టీ గనక వచ్చుంటే ఇంత స్ట్రగుల్ అనేది, ఇంత టైం అనేది పట్టకపోను. కానీ కళ్యాణ్ గారు సొంతంగా పార్టీని స్థాపించి, సొంతగా పార్టీని సొంత సంపాదనతో బిల్డ్ చేస్తూ నడుపుతూ ఉన్నారు కాబట్టి టైం టేకెన్ ప్రాసెస్ కింద ఉండిపోయింది. ఇప్పటికీ చాలా వరకు ఇవాళ కొన్ని టికెట్లు గెలిచి మేము అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నాము. అలాగే నెక్స్ట్ టైం పొత్తు ఉంటదా లేదా అన్న దాన్ని బట్టే పెద్ద ఎత్తున మేము అభ్యర్థుల్ని పోటీలో పెట్టుకోవాలా, లేదంటే పొత్తు కనుకుంటే మళ్ళీ కొంత త్యాగాలు అనేవి తప్పవు కాబట్టి నెక్స్ట్ టైం కూడా అలాగే ఇంకొంత పెంచుకొని అసెంబ్లీలోకి వెళ్ళాలనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటారు. ఇంకోటి మాట్లాడారు మీరు, సిబిఎన్ పక్కన పెడితే అని చెప్పేసి మాట్లాడారు సార్. క్లియర్ గా ఇవాళ ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు జరిగిన ఎలక్షన్ కి కర్త కర్మ క్రియ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి. పొత్తును కుదర్చడంలో కానివ్వండి, వైసీపీ దిగిపోవడానికి ఓటర్ని అందరినీ పోలరైజ్ చేయడంలో కానివ్వండి, ఓటర్కి నమ్మకం కలిగించడంలో కానివ్వండి, A to Z మొత్తం అన్ని రోల్స్ పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే రేపొద్దున గవర్నమెంట్ లో కూడా కళ్యాణ్ గారి పాత్ర అనేది బలంగా కనిపించింది. ఇన్ కేస్ పక్కన పెడితే అని మీరు అన్నట్లుగా అన్నా కానీ, జీరో నుంచి ఎదిగిన వాళ్ళం మళ్ళీ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఎదగడం మాకు పెద్ద సమస్య కాదు సార్. ఎవరిదన్నా తీసుకొచ్చేసుకొని 100 ర్యాంక్, ఆ ర్యాంక్ మీద కూర్చున్న వాళ్ళకి మళ్ళీ 1 నుంచి సంపాదించడం అంటే కష్టమేమో కానీ, మేము జీరో నుంచి ఎదిగిన వాళ్ళం కాబట్టి మాకు అది కష్టం కాదు. రైట్, ఆయన అడిగిన క్వశ్చన్ లో ఒకటి ఉందండి, ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా జగన్ ప్రభుత్వంపై ఎలా ఆరోపణలు చేస్తారు అని. ఓకే, కరెక్ట్ అండి. ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా అని చెప్పేసి మీరు భావిస్తున్నారు సార్. ఇంకా మేము మాట్లాడే ప్రతి విషయం కూడా ఎస్పెషల్లీ
గ్రౌండ్ లో రియాలిటీని తీసుకుని మాట్లాడుతాం. ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది అంటే సార్, అసలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉండడం మూలంగా ఆయన ఏది చూపిస్తే, ఆయన ఏది చెప్తే అదే నిజాలు అన్నట్లుగా మీకు చూపిస్తున్నారు. ఇక్కడ గ్రౌండ్ లో మేము బాధితులం కాబట్టి నిజాలు ఏంటివని మాకు తెలుస్తోంది, దానివల్లే మేము మాట్లాడుతున్నాం. ఫ్యాక్ట్ చెక్ చేయకుండా, ఫ్యాక్ట్ మాకు తెలియకుండా, మేము ఫేస్ చేయకుండా ఏది మాట్లాడట్లేదు. మరో కాల్ ఉన్నారు, మహేష్ కాలిఫోర్నియా నుండి కాల్ చేశారు. మహేష్ గారు. హలో అండి, నమస్కారం అండి మేడం గారు. నమస్తే సార్. మేడం, ఫస్ట్ మిమ్మల్ని నేను చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మట్టిలో మాణిక్యాల్లాగా మీలాంటి ఐడియల్ గా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎగ్జాంపుల్, ఒకనొక ఇంటర్వ్యూలో ఒక నేత దమ్ముందా అంటే మీరు ఇచ్చిన రెస్పాన్స్ నేను చూశాను, అది చాలా బాగా ఇచ్చారు. అలానే ఐడియల్ గానే ఉండండి, అలా ఆ యాటిట్యూడ్ తోనే ముందుకు వెళ్ళండి. మీలాంటి వాళ్ళు సొసైటీకి చాలా అవసరము. సో నాకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, పార్టీ విజన్ నెక్స్ట్ 10 to 20 years లో ఎలా ఉండబోతుంది అకార్డింగ్ టు యూ? ఎందుకంటే ఇందాక మీరు ఏదైతే ఫండింగ్ గురించి చెప్పారో ఆ ప్రాబ్లం మీకు ఎప్పుడు ఉంటుంది. సో ప్రెసెంట్ ఎలక్షన్స్ అంటేనే ఫండింగ్ అయిపోయింది, పాలిటిక్స్ అంటేనే ఫండింగ్ అయిపోయింది. సో ఈ కాంటెక్స్ట్ లో నెక్స్ట్ 20 years లో మీ విజన్ ఏంటి? ఆల్వేస్ మీరు ఆల్టర్నేట్ ఫోర్స్ గా ఎదుగుతారా, లేకపోతే ఒకళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారా? మీ విజన్ ఏంటి మీ మాటల్లో? రెండో క్వశ్చన్, ఇందాక సోదరుడు కిరణ్ గారు అడిగినట్టు ఫ్యాక్ట్ చెక్ గురించి కాంటెక్స్ట్ వచ్చింది. సో ఈ రోజు ఇన్ఫర్మేషన్ అనేది ఎంత బయాస్డ్ అయిపోయింది అంటే ఎవరికి వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు, ఎవరు అతీతం కాదు. ఇక్కడ చూస్తే వైసీపీ వాళ్ళకి ఒక మీడియా ఛానల్ ఉంది, టీడీపీ వాళ్ళకి ఒక మీడియా ఛానల్ ఉంది. ఇది వరకు న్యూట్రల్ గా ఉండే మీడియా ఛానల్స్ ఇప్పుడు బయాస్డ్ అయిపోయాయి కొంతవరకు. ఈ కాంటెక్స్ట్ లో ప్రజలకి సరైన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు ఎలా ఆలోచించాలి, ఎలా ఫ్యాక్ట్ చెక్ చేయాలి? ఎందుకంటే ఫ్యాక్ట్ చెక్ అనేది ఎవరికి వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేస్తారు, ఇది మేము కరెక్ట్ అంటే మేము కరెక్ట్ అని చెప్తారు. సో హౌ కెన్ పీపుల్ బి ప్రొయాక్టివ్? దీస్ ఆర్ మై 2 questions. థ్యాంక్ యూ అండి. సార్, జనసేన పార్టీని స్థాపించినప్పుడే పవన్ కళ్యాణ్ గారు విజన్ ఏంటి అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది. 25 ప్రస్థానం అనేది ఖచ్చితంగా పడుతుంది, ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అధికారం అనేది చేజిక్కించుకోవడానికి, రాష్ట్రంలో ఆశించిన మార్పులని తీసుకురావడానికి అని చెప్పేసి క్లియర్ గా. ప్రతి విద్యార్థి చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉద్యోగం అనేది ఈ రాష్ట్రంలోనే దొరికేలాగా, అలాగే నిరుద్యోగం అనేది తగ్గించేలాగా, పండించే ప్రతి రైతు సంతోషకరంగా తన పంట పట్ల, తన వ్యవసాయం పట్ల ఉండేలాగా, మహిళలు ఎక్కడ ఉన్నా తప్పు ఎవరు చేసినా సరే శిక్షించబడేలాగా, అలాగే మహిళలకు భద్రత కల్పించేలాగా, రాష్ట్రంలో అసాంఘిక చర్యలు అనేవి కంప్లీట్ గా నశించేలాగా, స్టేట్ డెవలప్మెంట్ వైపు వెళ్లేలాగే ఉండాలి తప్ప అప్పుల వైపు దూసుకెళ్లేలాగా ఉండకుండా, ఆర్థిక పరమైన సోర్సెస్ అనేవి ప్రకృతిని ధ్వంసం చేయకుండానే కొంతమేర ఈ రాష్ట్రానికి బడ్జెట్ ని తీసుకొచ్చేటువంటి ప్రణాళికలు చేసేలాగా ఉండాలనేది జనసేన పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క విజన్. పార్టీలో మళ్ళీ రాజకీయంగా విజన్ ఏంటి అంటే, ఇది సొసైటీ పరంగా, అలాగే రాజకీయంగా విజన్ ఏంటి అంటే, పాత నాయకులే మళ్ళీ రాజకీయాల్లో రిపీట్ అవుతూ ఉండడం మూలంగా, ఏళ్ల తరబడి వాళ్ళే రాజకీయాల్లో ఉండడం మూలంగా ఒక గ్రీడీనెస్ పెరిగిపోయి ఒక సర్వీస్ చేయాలి అన్నటువంటి ఆశయం అనేది తగ్గిపోతుంది కొంతమంది నాయకుల్లో. అట్లా కాకుండా కొత్త జనరేషన్ ని, కొత్త సామాజిక వర్గాల నుంచి మంచి ఆలోచన దృక్పథం ఉన్న వాళ్ళని కనుక రాజకీయాల్లో ఎంకరేజ్ చేస్తే, డబ్బు అనే విధానాన్ని కొంతవరకు రాజకీయాల్లో తగ్గించి కొత్త వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొస్తే రాజకీయాల్లో ప్రక్షాళన అనేది సాధ్యం అయ్యిద్ది. కాబట్టి కొత్త తరం రాజకీయ నాయకులు రావాలి, రాష్ట్రంలో రాజకీయాలు మారాలి. రాజకీయాల ద్వారానే అన్ని కూడా ఇప్పటి వరకు మంచి వైపు వెళ్ళినా, అన్ని వ్యవస్థలు చెడు వైపు వెళ్ళినా దానికి ప్రధాన కారణం రాజకీయాలు అవుతున్నాయి. కాబట్టి ఈ రాజకీయాల్లో ప్రక్షాళన జరిగితే రాష్ట్రం అనేది మంచి వైపు వెళ్ళడం, అభివృద్ధి వైపు వెళ్ళడం సాధ్యమయ్యే అంశంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాజకీయాల్లో ప్రక్షాళన తీసుకురావాలి. ఇది పవన్ కళ్యాణ్ గారి విజన్. నెక్స్ట్ 10 years లో కూడా ఇదే ఉండిద్ది. అలాగే ఎలా అంటే నెక్స్ట్ సపోర్ట్ చేసుకుంటూనే వెళ్తారా, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతారా అనేది అది ఖచ్చితంగా ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి, ప్రజలు ఆదరించే విధానాన్ని బట్టి ఉంటుంది. 21 సీట్లలో పోటీ చేశాము. లాస్ట్ టైం స్టేట్ మొత్తం పోటీ చేస్తే ఒక్క సీటు గెలిపించారు ప్రజలు, అంటే రిసీవ్ చేసుకోలేకపోయారు సడన్ గా ఒక చేంజ్ ని. తర్వాత ఈ 5 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల నిలబడిన తీరు, ఆయన పార్టీని నడిపిన తీరు, నిస్వార్థంగా ప్రతి సమస్య పట్ల ఆయన పోరాడిన తీరు, నిర్ణయం తీసుకోవడంలో కూడా తన స్వార్థం లేకుండా స్టేట్ కోసమే తనే తగ్గి త్యాగం చేసిన తీరు కూడా ఇవాళ ప్రజలందరినీ నమ్మించగలిగింది. కాబట్టి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైసీపీ ఎంత రెచ్చగొట్టినా సరే, 21 టికెట్లైనా, ముఖ్యమంత్రి మీరు కారా, ఇట్లాంటి ఎన్నో విషయాలని
రెచ్చగొట్టినప్పటికీ కూడా ఓట్ బ్యాంకు కంప్లీట్ గా అంటే సామాన్య ఓటర్ దీన్ని రిసీవ్ చేసుకుంటాడా లేదా అనే సందేహం ఉండి కూడా ఎలక్షన్ కి వెళ్ళినా డెఫినెట్ గా ఓటర్ రిసీవ్ చేసుకున్నాడు ఈ విషయాన్ని. పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్ర రాష్ట్ర ఓటర్ అర్థం చేసుకున్నాడు కాబట్టి ఓటు మొత్తం ఇవాళ వన్ సైడెడ్ గా బయాస్డ్ గా పడిపోయింది. కూటమి రేపు అధికారంలోకి రాబోతుంది కాబట్టి ప్రజలు ఆదరించేదాన్ని బట్టే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే విషయం అనేది ఆధారపడి ఉండిద్ది. డెఫినెట్ గా ప్రజలు ఆదరిస్తే ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉండబోతుంది. అట్లాగే మీరు ఇంకోటి అడిగారు, ఫ్యాక్ట్ చెక్ ఎక్కడి నుంచి తెలుసుకోవాలని చెప్పేసి. మీకు ఇందాకే చెప్పాను నేను, బాధితులుగా ఉన్న వాళ్ళమే డైరెక్ట్ గా మాట్లాడుతున్నాం తప్ప ఎక్కడో వచ్చే విషయాలను చూసి మాట్లాడట్లేదు అని. వాళ్ళ సోషల్ మీడియా అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇక్కడ మన పక్కింట్లో ఏం జరిగినా సరే ప్రపంచం అంతా తెలిసిపోతున్న సిచ్యువేషన్ ఉంది. దాన్ని కనుక మనం ఫాలో అవ్వగలిగితే అందులో సోషల్ మీడియాలో కూడా కొన్ని క్రియేషన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దాన్ని కూడా పెయిడ్ అకౌంట్ల ద్వారా స్ప్రెడ్ చేపిస్తూ ఉంటారు. అట్లాంటి వాటన్నిటి గురించి అవేర్నెస్ పెంచుకొని రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అసలు మన గ్రామంలో ఏం జరుగుతుంది, మన ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ అనాలిసిస్ అనేది కనుక ఉంటే, సెల్ఫ్ అబ్జర్వేషన్ కనుక ఉంటే వాస్తవాలు తెలుసుకోవడం అనేది ఈజీ. ఓన్లీ మీడియా సంస్థలు నమ్మాల్సిన అవసరం లేదు. రైట్, మరో కాల్ ఉన్నారు. ఇంతియాజ్ దుబాయ్ నుండి కాల్ చేశారు. ఇంతియాజ్ గారు నమస్తే అండి. జనసేన పార్టీ లీడర్ ఉన్నారు కదండి. సారీ మేడం, ఈసారి కూడా మీ పార్టీ నుంచి అయితే గెలవట్లేదండి. టీడీపీకి అయితే ఆ కూటమికి ఓటు పడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మళ్ళీ రాబోతుంది. యాజ్ యూజువల్ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఓడిపోబోతున్నారు. ఆయన ఈసారన్నా గుడ్డిలో మెల్లలాగా టీడీపీతో కలిస్తే, ఎందుకంటే ఆయనకి ఓట్ పర్సంటేజ్ లేదు కదా బేసిక్ గా, టీడీపీతో కలిస్తే ఆ ఓట్లన్నా పడతాయని చెప్పి స్వార్థంతో ఆయన కలవడం జరిగింది. అంతే తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసమను పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏం చేసింది లేదు. ఎంతమంది నమ్ముకొని వచ్చి వాళ్ళు పార్టీ నుంచి పనిచేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. ఇప్పుడు మీకే తెలుసు కదా, జనసేన కోసం పనిచేసిన వాళ్ళకే టికెట్ లేకుండా వాళ్ళందరూ పార్టీ మర్జ్ అయినప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారు అందరికి చూసిందే, ఆంధ్ర రాష్ట్రం అందరూ చూశారు. సో మీకు ఓట్ పర్సంటేజ్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక ఆయన ఉండాలి కదా. ఆయన ఒకసారి ఓడిపోయాడు 2 చోట్ల, కనీసం ఈసారన్నా గెలిపించుకోకపోతే బాగుండదు అనే ఒక ఉద్దేశంతో ఒక 50-50 ఛాన్స్ కోసం ట్రై చేసిందే తప్ప పిఠాపురం అంతకంటే ఏమీ లేదు. రైట్, ఆన్సర్ చేయాలా మేడం? అంటే సార్ ఫ్రస్ట్రేషన్ ఏదో కక్కేశారు తప్ప దాంట్లో క్వశ్చన్ కానీ లేదంటే ఆయన సందేహం కానీ ఏం కనిపించలేదు నాకు. ఆయనే మనకేదో చెప్పేసి వెళ్ళిపోయారు అనిపించింది. రైట్, సో మీరు ఒకవేళ అదే ప్రశ్నగా మారితే మీ సమాధానం ఏంటండి అరుణ గారు? మేడం, నాకు తెలిసినంత వరకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలుస్తారు, ఇది కన్ఫామ్. రెండోది, కూటమి కూడా 100% అధికారంలోకి వస్తుంది. ఈ క్వశ్చన్ మీరు సార్ని ఒక నంబర్ కనుక మీ దగ్గర ఉండేది కాబట్టి నెక్స్ట్ మంత్ 4th తర్వాత ఒకసారి ఇదే ప్రోగ్రామ్ కి నన్ను పిలిచి సార్ని ఇన్వైట్ చేయండి, అప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. రైట్, మరో కాల్ ఉన్నారు. కృష్ణ షికాగో నుండి కాల్ చేశారు. కృష్ణ గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. జనసేన పార్టీ మీరు ఓకే, నేను డైరెక్ట్ గా పాయింట్ వద్దాం అనుకుంటున్నాను మేడం. మనకి పవన్ కళ్యాణ్ గారు ప్రతి స్పీచ్ లోనూ రెగ్యులర్ గా వాడే ఒక మంచి స్టేట్మెంట్, ఒక పథకం ఏమో నాకు తెలియదు, అందరినీ గుడ్డలిప్పి కొడతాను, మోకాళ్ళ మీద ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు అందరినీ గుడ్డలిప్పి కొడతాను, మోకాళ్ళ మీద కూర్చోబెడతాను అని అనేవారు వైసీపీ గుండాలు. ఆ గుండాల్లో ఓన్లీ మగవాళ్లే ఉంటారా, ఆడవాళ్ళు కూడా ఉంటారా మేడం? ఒకవేళ కూటమి అధికారంలోకి వైసీపీ పార్టీ కానీ అధికారంలోకి వచ్చింది అనుకున్నారు, అదే పథకాన్ని వైసీపీ పార్టీ ఉంటుందని తెలిస్తే ఏ విధంగా ఉంటుంది మేడం? మాట్లాడచ్చా సార్? చెప్పండి అరుణ గారు. సార్, మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలు మాట్లాడిన సందర్భం వచ్చేటప్పటికి జనసేన నాయకుల మీద చేసిన దాడులని ప్రస్తావిస్తూ మాట్లాడారు. దాడులు అనేవి మేల్ పర్సన్స్ చేశారు కాబట్టి వైసీపీ నుంచి అది వాళ్ళకే వర్తిస్తుంది సార్, ఫీమేల్ పర్సన్స్ ఎవరు చేయలేదు అట్లాంటి దాడులు ఏవి కూడా జనసేన మీద. అలాగే మహిళల విషయంలో వచ్చేటప్పటికి ఇంకొకటి వ్యక్తిగత జీవితాల ప్రస్తావన విషయంలోకి వచ్చేటప్పటికి కూడా క్లియర్ గా మాట్లాడిన అంశాలన్నీ, చేసిన దాడులన్నీ కూడా మీ వైసీపీ, అంటే మీరు మాట్లాడిన దాన్ని బట్టి మీరు నాకు వైసీపీ అని అర్థమైంది, అందుకే మీ వైసీపీ అంటున్నాను. మీ వైసీపీ పార్టీలో వాళ్ళ ప్రవర్తన పద్ధతి వాటిని బట్టి ఎదుటి వాళ్ళు మాట్లాడే విధానం ఉండిద్ది. మీరు ఇదే క్వశ్చన్ కనుక అసెంబ్లీ సాక్షిగా ఒక స్టేట్ కి రాజకీయంగా ఒక తండ్రి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి, అట్లాంటి వ్యక్తి అసెంబ్లీ సాక్షిగా మొట్టమొదటి ప్రసంగాల్లోనే
ప్రతిపక్ష పార్టీ యొక్క నాయకుడి యొక్క భార్యల ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడినప్పుడు గనక మీకు టికెట్ ఇచ్చింది, మీరు ముఖ్యమంత్రి అయ్యింది దేనికి, అసెంబ్లీలో ప్రసంగాలు దేనికి జరగాలి, అక్కడ ఎలాంటి వాటి గురించి ప్రస్తావించాలి, మీరు ఎలాంటి వాటి గురించి ప్రస్తావించారు అని చెప్పేసి మొట్టమొదటి ప్రసంగంలోనే కనుక జగన్మోహన్ రెడ్డిని మీలాంటి వాళ్ళందరూ క్వశ్చన్ చేసి ఉంటే ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి వల్గారిటీ అనేది జగన్మోహన్ రెడ్డి అండ్ కో నాయకులు మాట్లాడుతున్న లాంటి వల్గారిటీ వచ్చి ఉండేది కాదు. అట్లాంటి వల్గారిటీని కంట్రోల్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఇట్లాంటి వార్నింగ్ డైలాగ్స్ మాట్లాడాల్సిన అవసరం కూడా వచ్చి ఉండేది కాదు సార్, క్లియర్ గా. అందువల్లే అట్లాంటి పదాలు ఆయన వాడాల్సి వచ్చింది. ఇంకోటి అన్నారు, మళ్ళీ గనక వైసీపీ గనక అధికారంలోకి వస్తే మీకు కూడా వర్తిస్తుందా అని చెప్పేసి. ఇప్పటి వరకు మీరే అధికారంలో ఉన్నారు, ఇప్పటి వరకు మీరే అట్లాంటి దాష్టికాలకు పాల్పడ్డారు కాబట్టి మీరు మళ్ళీ వచ్చినా సరే ఇంతకు మించిన పెద్ద గొప్ప పరిపాలన అంటూ ఏమి ఉండదు సార్. మీకు మళ్ళీ క్వశ్చన్ డౌట్ రాకూడదు. మీరు చేస్తున్న పరిపాలన గురించి మీకే డౌట్ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీరే క్లారిటీగా లేరని అర్థం చేసుకోవాలి మేము. రైట్, మరో కాల్ ఉన్నారు. వెంకట్ మిషిగన్ నుండి కాల్ చేశారు. వెంకట్ గారు. హలో వెంకట్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. నాది ఒక క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇప్పుడు మన ఏపీ పరిస్థితులు చూసుకుంటే గత 5 ఏళ్ల నుంచి లా అండ్ ఆర్డర్ కూడా ఎలా ఉందో కూడా మన పరిస్థితులు తెలుసు. ఎస్పెషల్లీ ఎలక్షన్ తర్వాత కూడా లా అండ్ ఆర్డర్ ఎంత దారుణంగా దిగారిందో తెలుసు. ఒక క్వశ్చన్ ఏంటంటే ఈ విషయంలో, ఇప్పుడు అధికార పార్టీ ఏదైతే 175కి 175 అని అంటుందో రాజకీయంలో పోటీ ఉండాలి, కానీ 175 అంటే ప్రతిపక్షమే లేకుండా చేయాలనేది అది ఎంతవరకు సాధ్యము, ఎంతవరకు న్యాయం? ఇప్పుడు రాజకీయాల్లో అధికారం పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. సో 175 అనే నినాదం ఇది ఒక రకంగా ఒక రాజకీయ రౌడీజానికి నిదర్శనం. సో ఇప్పుడు ఏ పార్టీ అయినా ఇప్పుడు మీరు ప్రతిపక్షాల్లో ఉన్నా లేదా రేపు మీరు అవతల వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్ళినా ఈ గొడవలు ఇలాగే సాగుతాయా? ఏపీని కాపాడడానికి మీ ప్రణాళిక ఏంటిది? ఒకవేళ మీరు అధికారంలో ఉంటే రేపు మీ ప్రణాళికలు ఏంటిది? రేపు మీరు ప్రతిపక్షాలను కూడా ఇలానే అనుదొక్కాలని చూస్తారా? లేదా మీరు రేపు ప్రతిపక్షంలో ఉంటే ఎలా పోరాడతారు? మన ఏపీని ఎలా కాపాడగలుగుతారు? ప్లీజ్ మీరు చెప్పే సమాధానం జోహార్ అండి, చాలా బాగా సమాధానం చెప్తున్నారు. ప్లీజ్ మన ఏపీ ప్రజల్ని కాపాడండి ప్లీజ్. సార్ నమస్కారం సార్. మీరు అన్న క్వశ్చన్ నాకు అర్థమైంది. విషయం ఏంటంటే ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాస్తవానికి అతను రాజకీయ నాయకుడు కాదు, గుర్తుపెట్టుకోండి. అతను ఎప్పుడు ఆ రాజకీయ భావజాలం అనేది ఈ 5 ఏళ్లలో మనకి ఎప్పుడు కనిపించలేదు. ఎవరైనా సొంత పార్టీ నాయకులు ఆవేశంతో కానివ్వండి, ప్లానెడ్ గా కానివ్వండి, ఒకవేళ ఇంటర్నల్ గా ప్లానింగ్ జరిగి దాన్ని ఎక్స్టర్నల్ గా అప్లై చేసినప్పుడు, ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు సహజంగా ఒక నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు అనే వ్యక్తి ఆ విషయం గురించి మీడియా ప్రతినిధిలో ప్రతిపక్ష పార్టీలు అడిగినప్పుడు ఏం చెప్తారు? జనరల్ గా ఆవేశపూరితంగా ఏదైనా జరిగిందేమో, మాకు తెలియకుండా జరిగింది, ఇంకోసారి జరగకుండా కంట్రోల్ చేసుకుంటాము అని చెప్పేసి సహజంగా మాట్లాడతారు ఏ నాయకులైన, రాజకీయ నాయకులు. మేబీ ఇంటర్నల్ గా వాళ్ళే ప్లాన్ చేయించినప్పటికీ కూడా మీడియా ముందు వచ్చే ఆన్సర్ అలా ఉంటుంది. కానీ రాజకీయ నాయకుడు కాని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఆన్సర్ ఏంటంటే, నా కార్యకర్తలకు బీపీ వచ్చింది కాబట్టి పార్టీ ఆఫీసులు పగలగొట్టారు, తగలెట్టేశారని చెప్పేసి మాట్లాడాడు. అంటే అతని భావజాలం అంతా ఇటువైపు ఉంది, పూర్తిగా హింస వైపు, క్రూయాలిటీ వైపు ఉంది. అతను పెరిగినటువంటి వాతావరణాన్ని బేస్ చేసుకొని ఇవాళ అతని పరిపాలన అనేది సాగుతోంది. కానీ రాబోయే ఎన్డీఏ గవర్నమెంట్ లో ఎలాంటి కక్షపూరితమైన చర్యలు, దాడులు, ప్రతి దాడులు లాంటివి జరగవు క్లియర్ గా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, ఇలాంటి హింసాత్మక ధోరణిని ప్రోత్సహించే వ్యక్తులు కాదు.